గుడివాడ ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు ట్రాన్స్పోర్ట్ వాహనదారులకు బ్రేక్లు వేసే విధానాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంపై మండిపడుతున్నారు వాహన యజమానులు. హైదరాబాద్ లో 3 లక్షల విలువైన హెరాయిన్ ని పట్టుకున్నారు పోలీసులు. 17 గ్రాముల హెరాయిన్ ని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ లో 5,000కు 1 గ్రాము కొనుగోలు చేసి ఇక్కడ 15,000కు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లూరి జిల్లా అట్టతీగల రేంజ్ లో 2 అటవీ శాఖ సిబ్బందిపై వేటు పడింది. పెద్ద మునకలగడ్డ అటవీ ప్రాంతంలో టేకు చెట్ల నరికివేత వ్యవహారంలో జాప్యం చేశారంటూ అధికారులు చర్యలు తీసుకున్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజారావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. శంషాబాద్ లో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన చతుర్వేది అనే యువతి అదృశ్యమైంది. కొన్ని రోజుల క్రితం బతుకుతేరు కోసం శంషాబాద్ మండలం మతనపల్లి గ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది యువతి. బోయింగ్ మోడళ్లను తనిఖీ చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది డీజీసీఏ. జూలై 21 నాటికి తనిఖీలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఇటీవలే జరుగుతున్న విమాన ప్రమాదాలతో అలర్ట్ అయ్యారు అధికారులు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా దోర్జే గ్రామాన్ని అనుసంధానించే చిన్నపుల్లి నదిలోకి నీటి మట్టం పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.